రైట్. ఇవాళ కొరల్ రా మనము టూల్స్ నుంచి డిస్కషన్ చేద్దాం. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి టూల్స్ ఎలా వాడుకోవాలి ఏంటిది అనే దగ్గర నుంచి మనం ఒకసారి క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. అయితే మనము లాస్ట్ క్లాస్ ఏం చేస్తామంటే ఎన్విరాన్మెంట్ ఏంటిది ఇలా చూసాం. అది రెగ్యులర్ గా మనం చేస్తూ ఉంటాం కాబట్టి అది పెద్దగా మనము రెగ్యులర్ టాస్క్ లో తెలిసిపోతుంది మనకు అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటిది అనేసి. బట్ ఎవరికైనా మనం చెప్పాలనుకున్నాం అలాంటప్పుడు ఏ టూల్ ఏ బార్ ఏ హెల్ప్ అవుతుంది అని దాని గురించి చెప్పచ్చు. రైట్. ఇది ఎన్విరాన్మెంట్. యాక్చువల్ గా ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే కొరల్ రా అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత జనరల్ గా 2 విండోస్ ఓపెన్ అవుతాయి. ఇది మనకు ఆర్ట్ బోర్డ్ అనొచ్చు, లేదా వర్క్ ఏరియా అనొచ్చు, లేదా గ్రాఫిక్ విండో అనొచ్చు. ఇలా రకరకాలుగా మనం చెప్పచ్చు. ఇది ఒక విండో. కావాలంటే దీన్ని క్లోజ్ చేయండి. ఇది వర్క్ ఏరియా. రైట్. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏరియా టోటల్ గా అప్లికేషన్ ఏరియా అంటారు. ఇది మొత్తాన్ని అప్లికేషన్ ఏరియా అంటారు. సో ఒకసారి మీరు ఫైల్ మెనూకి వెళ్ళేసి న్యూ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తున్నామో కొత్త వర్క్ ఏరియాని క్రియేట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ విండో ఏదైతే విండో ఉందో ఇందులోనే టోటల్ గా మనకు సాఫ్ట్వేర్ కు సంబంధించిన ప్రతి కమాండ్ ఇక్కడే ఉంటుంది. ఈ సాఫ్ట్వేరే కాదు, ఫోటోషాప్ కానివ్వండి, ఇలిస్ట్రేటర్ కావచ్చు, లేదు ఇంకా మనం ఫర్దర్ గా ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, ఇట్లా ఏ అప్లికేషన్ ప్యాకేజ్ తీసుకున్నా కూడా 2 విండోస్ కామన్ గా ఉంటాయి. ఒకటి వర్క్ ఏరియా ఉంటుంది, ఇంకోటి అప్లికేషన్ ఏరియా ఉంటుంది. అప్లికేషన్ ఏరియాలోనే టోటల్ గా సాఫ్ట్వేర్ కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. అయితే ఇందులో మీకు దీన్ని టైటిల్ బార్ అంటారు, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బారు, ఆప్షన్ బార్, టూల్ బాక్స్. ఇంకా వర్క్ ఏరియాని క్రియేట్ చేయండి ఒకసారి తెలుస్తుంది. ఇది టూల్ బాక్స్. తర్వాత ఇక్కడ మీకు రూలర్స్ ఉంటుంది, స్క్రోల్ బార్స్ ఉంటుంది, తర్వాత కలర్ ప్యాలెట్, కిందనే స్టేటస్ బార్. ఇవన్నీ టోటల్ గా ఏంటంటే అప్లికేషన్ విండో టూల్ బార్స్ అంటారు. వీటిని యూజ్ చేసే క్రియేటరు తనకు కావాల్సిన ఒక క్రియేషన్ లేదా ఒక డిజైన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సారీ. అయితే ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే చాలా రెగ్యులర్ గా మనం యూజ్ చేసేటివి టూల్స్, ఆప్షన్ బార్, తర్వాత ఇక్కడ కలర్ ప్యాలెట్, ఇవి మేజర్ గా వాడుతుంటాం. స్టేటస్ బార్ లో కూడా ఈ ఫిల్ కలర్, అవుట్లైన్ కలర్ కూడా వాడుకుంటాం. సో ఇది మెయిన్ గా ఏంటంటే మనకు రెగ్యులర్ గా వాడే టూల్స్. ఒకవేళ ఇవి కనిపించట్లేదు, మనకు ఇక్కడ ఉన్నటివి ఏవి కనిపించట్లేదు, ఒకసారి మీరు విండోస్కి వెళ్తే డాకర్స్ అని ఉంటుంది. ఇందులో మనకు అన్ని రకాల డైలాగ్ బాక్సెస్ అనొచ్చు, లేదా ప్రాపర్టీ ప్యానల్స్ అనొచ్చు, ఇవన్నీ ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి. వీటి ద్వారా మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్స్, ఏదైనా గ్రేడియంట్ కలర్ లేదా కలరే కావాలనుకోండి, కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ ప్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ క్యారెక్టర్ ఏదైనా టెక్స్ట్ కి రిలవెంట్ గా ఏదైనా చేయాలి అనుకుంటున్నామంటే ఇక్కడ విండోస్కి వెళ్ళేసి డాకర్స్ లోనే ఈ క్యారెక్టర్ ప్రాపర్టీ డైలాగ్ బాక్స్ ఉంటుంది చూడండి. సో క్యారెక్టర్ ప్రాపర్టీ డైలాగ్ బాక్స్ చూడండి. ఈ ప్రాపర్టీ తీసుకోండి. ఇందులో మీరు టెక్స్ట్ తీసుకుంటే ఆ దాని రిలవెంట్ గా క్యారెక్టర్ రిలవెంట్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. ఇక్కడ కూడా మీకు కనిపిస్తాయి. ఇట్లా ప్రతిదీ అలైన్మెంట్స్ అనుకోండి, వాటికి సంబంధించి విండోస్కి వెళ్తారు, డాకర్స్కి వెళ్తారు, అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ తీసుకోండి ఇక్కడ. సో ఈ అలైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో అది ఎక్కడెక్కడ అలైన్ కావాలి ఏంటిది అనేసి ఇలా రకరకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ డాకర్స్ లేదా డైలాగ్ బాక్సెస్ అనొచ్చు, ప్రాపర్టీ ప్యానల్స్ అని కూడా అనొచ్చు. సో ఇవి కొంతవరకు మనకేంటంటే ఇన్ కేస్ ఇవి ఎప్పుడన్నా కనిపించకపోతే వాటిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా డిజేబుల్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ కలర్ బాక్స్ కనిపించదు, ఏదో క్లోజ్ చేసి ఉంటారు, మనకు కావాల్సిన కలర్ బాక్స్ కనిపించట్లేదు. సో అప్పుడు కూడా మనము డాకర్స్ ఈ విండోస్కి వెళ్తే కలర్ ప్యాలెట్స్ అని ఇక్కడ ప్యాలెట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వేరియస్ ప్యాలెట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇందులో మీరు చూడొచ్చు. ఓకే, ఈ స్పాట్ అని చెప్పేసి ఉన్నాయి. స్పాట్ లో వచ్చేసి మనకు ప్యాంటూన్ కలర్స్ ఉన్నాయి. ఇందులో ప్యాంటూన్ లో మళ్ళీ రకరకాల షేడ్స్. ఇందులో మీరు ఏది తీసుకుంటే అది మీకు జనరేట్ అవుతుంది. ఓకే, సాలిడ్ కోటెడ్ V4 అంట, దీన్ని క్లిక్ చేయండి.
ఆ కలర్ ప్యాలెట్ అనేది వస్తుంది. అవసరం లేదంటే మనం తీసేస్తాం. ఈ ప్రాసెస్లోకి వెళ్తే సిఎంవైకే మోడల్ ఆర్జీబీలో ఉన్నాయి. సిఎంవైకే తీసుకుంటాం. సిఎంవైకేలో మనకు ఇందులో ఉన్నాయి. ఓకే, థింగ్స్ రిలవెంట్, పీపుల్ రిలవెంట్, నేచర్ రిలవెంట్ ఇలాగా. సో నేచర్ రిలవెంట్ తీసుకుంటే అందులో మళ్ళీ షేడ్స్, వాటర్ షేడ్స్ అని, స్కై షేడ్ అని, షేడ్ ఆఫ్ వింటర్ అని, షేడ్ ఆఫ్ సమ్మర్ అని, స్ప్రింగ్ అని, స్ప్రింగ్ తీసుకున్నాం. ఆ స్ప్రింగ్ రిలవెంట్ కలర్స్ రావడం. ఇట్లా మీకు ఈ విండోస్ అనేది ఒక పర్టికులర్ ఫీచర్ గురించి క్లియర్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ విండోస్, ఆ డైలాగ్ బాక్స్ అన్ని మనకు అక్కడ విండోస్లో అవైలబుల్గా ఉంటాయి. సో అది యాక్చువల్గా మనకు ఇన్ కేస్ ఈ అప్లికేషన్ విండోలో ఏవైనా మీకు కనిపించకపోతే, పర్టికులర్గా ఆ డైలాగ్ బాక్సెస్ లేదా టూల్ బార్స్ కనిపించకపోతే మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఈవెన్ దో మనకు సమ్ టైమ్స్ ఏమవుతుంది, ఇక్కడ ఈ టూల్స్ కనిపించట్లేదు అనుకోండి, ఈ బాక్స్కి వెళ్తే ఇక్కడ మీకు కనపడుతుంది, ఇక్కడ టూల్ బాక్స్ అని ఉంటుంది. దీన్ని తీసేయండి, కనిపించకుండా కొంచెం. సమ్ టైమ్స్ క్లోజ్ ఎవరైనా చేసి ఉంటారు. సో అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ విండోస్కి వెళ్ళి టూల్ బార్స్కి వెళ్తే ఆ టూల్ బాక్స్ ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఎనేబుల్ అవుతుంది. సో ఇలా ఇంకా మీకు ఈ మెనూ బారు, స్టేటస్ బారు, స్టాండర్డ్ టూల్ బార్, ప్రాపర్టీ బార్ ఇవన్నీ షో అండ్ ఎనేబుల్, టెక్స్ట్ రిలవెంట్గా ఇందాక అన్నాము, ట్రాన్స్ఫార్మ్ రిలవెంట్గా ఉన్నాయి. ఇట్లా అన్ని రకాల టూల్ బార్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో అంటే విండోస్ యొక్క పర్పస్ ఏంటిదంటే డైలాగ్ బాక్సెస్ను ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఆ టూల్ బార్స్ కావచ్చు, ప్రాపర్టీ ప్యానల్స్ కావచ్చు, ఇలా ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు అలైన్ అనుకోండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఆబ్జెక్ట్కి వెళ్తే అలైన్ అండ్ డిస్ట్రిబ్యూట్ అని ఇక్కడ ఉంది. ఈ అలైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలవెంట్ విండో ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంది. డాకర్స్ ఇక్కడ ఉందా, ఎనేబుల్ చేసుకో. అలా కాకుండా ఇప్పుడు నేను ఎఫెక్ట్స్లో బ్లెండ్ అనే ఆప్షన్ తీసుకోవాలను. సో బ్లెండ్ కానీ లేదంటే ఇంకా వేరే ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ కానీ ఇట్లాంటి కొన్ని ఇక్కడ ఉంటాయి కదా మీకు ఆబ్జెక్ట్లో. ఇంకా ఆర్డర్, గ్రూపింగ్, అన్గ్రూపింగ్, ఇట్లా ప్రతిదీ మీకు కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే కమాండ్స్ అన్ని ఇక్కడ మీకు ఈ విండోస్లోకి వెళ్తే డాకర్స్లో అవైలబుల్లో ఉంటాయి. టెక్స్ట్కి సంబంధించినవి, ఎఫెక్ట్స్కి సంబంధించినట్టు ఇందాక నేను బెవెలా ఏదో బ్లెండ్ అన్నాను. ఈ బ్లెండ్ మీద క్లిక్ చేస్తే ఆ బ్లెండ్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ వస్తుంది. అట్లా అన్నిటి ఆప్షన్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అన్ని మీకు అక్కడ ఉంటాయి. ఇది తెలిస్తే మ్యాక్సిమము ఈ ఎన్విరాన్మెంట్లో ఏమన్నా కనిపించకపోతే వాటిని మీరు ఎనేబుల్ చేసుకోవడానికి వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది. సో అదొకటి. తర్వాత ఇందులో కొరల్ డ్రాలో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఎన్విరాన్మెంట్ గురించి డిస్కషన్ చేసాం. ఇన్ కేస్ మనకు అనుకున్నవి లేకపోతే వాటిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, డిజేబుల్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం. అయితే ఇందులో ఫస్ట్ మనము చేయాల్సిన పని ఏంటిదంటే వర్క్ ఏరియాని క్రియేట్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కస్టమర్స్ వస్తారు, ఒక్కో కస్టమర్ ఒక్కో వర్క్ నీడ్ తోటి వస్తారు. కొందరేమో ఐడెంటిటీ కార్డ్ చేయమంటారు, కొందరు బిజినెస్ కార్డ్ చేయమంటారు, కొందరు పాంప్లెట్ చేయమని చెప్తారు, కొందరు హోర్డింగ్ ఏదో చేయమని చెప్తారు. ఇలా ఒక్కో నీడ్ తోటి కస్టమర్స్ రావడం జరుగుతుంది. వాళ్ళ నీడ్కు తగ్గట్టు మనం వర్క్ ఏరియాని సెట్ చేసుకొని వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. వర్క్ను చేయడం, వర్క్ ఏరియాను క్రియేట్ చేసుకోవడం అనేది కూడా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. సో వర్క్ ఏరియా మనం ప్రాపర్గా తీసుకోకపోతే వాడు ఆల్రెడీ ఫ్రేమ్ ఏదో తయారు చేయించుకుంటాడు, మనం చేసే డిజైన్ కొంచెం ఎక్కువ తక్కువైనా ఏమవుతుంది, వాడు ఫిట్ చేసుకోవడానికి ప్రాపర్గా రాదు. సో అందుకే ఏం చేస్తామంటే వాడు రాగానే మనకి ఏం చెప్తాడు, సార్ నాకు 10 x ఒక 4 feet ఫ్లెక్స్ ఉంది, అది ఫ్లెక్స్ ఫ్రేమ్ ఉంది, నాకు ఫ్లెక్స్ డిజైన్ చేసి ఇవ్వాలని చెప్పాడు అనుకో. సో మనం దాని తగ్గట్టు ఇక్కడికి వెళ్ళేసి ఆ 10 x 4 సైజ్ తీసుకోవడం. ఓకే, లేదు ఏం చేశాడు, నాకు బిల్ బుక్ ఒకటి కావాలి, బిల్ బుక్ చేయమని చెప్పాడు. సో బిల్ బుక్ వచ్చేసేసి మనకు ఒకవేళ వానికి ఒక సైజ్ తెలుసుంటే సైజ్ చెప్తారు. లేదు మనం ఏం చేస్తామంటే A4నే ఒక 3 partsగా డివైడ్ చేసేసుకొని ఒక A4 పేజీలో 3 papers వచ్చేలాగా ప్లాన్ చేసి ఇస్తాం. నార్మల్గా ఉంటుంది బిల్ బుక్, ఆల్మోస్ట్ అది ఇంత అనుకోండి,
దీనికన్నా కొంచెం పొడవు రావు. A4 అంటే కొంచెం పొడవు వస్తుంది ఇటు. ఓకే, సో ఇవి 3 సైజెస్ మనకు అక్కడ ఫిట్ అవుతాయి అన్నమాట. సో అట్లా కావాలని చెప్పేసి రావచ్చు. ఇంకా కొందరు లెటర్ హెడ్ తయారు చేసి మనచ్చు, A4 సైజులో లెటర్ హెడ్ ఇవ్వచ్చు. ఇట్లా వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్ తో వచ్చినా కూడా మనం సైజ్ అనేది ఎలా తీసుకోవాలి. సైజ్ తీసుకునే ముందు మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే మెజర్మెంట్స్ కూడా మనకు ఐడియా ఉండాలి. అంటే మెజర్మెంట్స్ అంటే ఏమున్నాయి, మనకు రెగ్యులర్ గా ప్రింటింగ్ వచ్చేసేసి ఇంచెస్ వాడుకుంటాం, సెంటీమీటర్స్ వాడుకుంటాం, మిల్లీమీటర్స్ వాడుకుంటాం. ఇవి రెగ్యులర్ గా వాడేటి. కస్టమర్స్ కొందరు నాకు వచ్చేసి ఇంచెస్ లో చేయమని 10x10 ఇంచెస్ లో నాకు ఏదైనా ఒక డిజైన్ చేసి అంటారు. అట్లా వీటి కొన్ని స్టాండర్డ్ సైజెస్ ఉంటాయి. అంటే స్టాండర్డ్ అంటే ఏంటిదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఫ్రేమ్ లాంటిది ఏదైనా చేయాలనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఒక ఫిక్స్డ్ 1 మిషన్ లో ఆల్రెడీ ఆ పేపర్స్ అవైలబుల్ లో ఉంటాయి. 6x4 12x8 లేదా 12x18 ఇట్లా సైజెస్. ఆ సైజులో పెట్టుకొని మనం డిజైన్ చేసుకోవాలి. సో అట్లా ఆఫ్సెట్ ప్రింటింగ్ అయితే అందులో రకరకాల సైజెస్ ఉంటాయి. A4 ఫర్ ఎగ్జాంపుల్ మనకు A4 A3 తర్వాత A2 A1 పేపర్స్ పెద్ద సైజ్. A1 మనకు తగ్గే కొద్దీ A5 అంటే వాల్యూ పైకి పెరుగుతుంటే చిన్నగా అవుతుంది పేపర్, తగ్గే కొద్దీ పేపర్ సైజ్ పెద్దగా అవుతుంది. ఇప్పుడు A4 అన్నాం ఇప్పుడు A4 తీసుకున్నాం. A4 అంటే మనం రెగ్యులర్ గా వాడే పేపర్. అందులో A5 ఉంటుంది. A5 అంటే ఏంటిదంటే 2 A5 పేపర్స్ కలిపి ఒక A4 అవుతుంది. 2 A4 సైజ్ పేపర్ కలిపి ఒక A5 అవుతుంది, A4 అవుతుంది. అది A3 పేపర్ అనుకో, 2 A4 పేపర్స్ కలిపి ఒక A3 అవుతుంది. A2 పేపర్ ఉంది, 2 A3 పేపర్స్ కలిపి ఒక A2 పేపర్. A1 ఉంటుంది, 2 A2 పేపర్స్ కలిపి ఒక A1 పేపర్. ఇట్లా మీకు సైజెస్ ఉంటాయి. దాన్ని బట్టి ఇప్పుడు మరి ఓన్ గా ఏదైనా పాంప్లెట్స్ ఇట్లాంటివి వేయమని చెప్తారు. కొందరు చిన్న సైజ్ పాంప్లెట్స్ ఏమంటారు, ఒక A4 లో వచ్చేసేసి నాకు ఒక 8 కాపీస్ రావాలని చెప్పడము, లేకుంటే ఒక 4 కావాలని అని చెప్తారు. సో 4 కావాలి అంటే మనకు A5 ను 2 చేసుకోవాలి. A5 ను 2 చేసుకుంటే మనకు 4 పేపర్స్ వస్తాయి. ఒక A4 లో 4 పేపర్స్ వస్తాయి. సో అట్లా మనకు రకరకాలుగా ఏంటంటే రిక్వైర్మెంట్స్ తోటి కస్టమర్స్ ఎలా వచ్చినా కూడా మనకు ప్రాపర్ గా తెలుసుకోవడం. ఇది A5 అవుతుంది, ఇది A5 సైజ్. సో ఇది ఎక్కువగా పాంప్లెట్స్ ఫ్లయర్స్ వీటికి వాడతారు. ఇవి ఇంకా అంతకన్నా షార్ట్, ఎక్కువగా మనం ఏమైనా బయట డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న వాటిల్లో ఇస్తారు. సో ఇది మనకు ఈ సైజ్ ఏమవుతుందంటే ఒక ఏ ఫోర్ లో 4 పేపర్స్ వస్తాయి. ఇది కస్టమర్కి ఏమవుతుందంటే బయట డిస్ట్రిబ్యూషన్స్ వాటికి హెల్ప్ అవుతుంది. సో ఇట్లా మీకు సైజెస్ అనేటివి ఉంటాయి ప్రింటింగ్. బట్ వాళ్ళు ఎలా అడిగినా కూడా మనం సింపుల్ గా ఏం లేదు, ఫైల్ మెనూకి వెళ్ళేసి న్యూ తీసుకుంటాం, మనకు కావాల్సిన నేమ్ ఇచ్చేసుకుంటాం, కస్టమర్ నేమ్ ఇచ్చేసుకుంటాం, ఎవరికి చేస్తున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయాలు చేస్తున్నాం, కాకతీయాలు చేస్తున్నాం. ఇక్కడ పేజ్ సైజ్, ప్రీసెట్ సైజెస్ అంటే ఏమవుతాయంటే మనం కొన్ని సైజెస్ చేసి పెట్టుకుంటాం. మన దగ్గరికి రెగ్యులర్ కస్టమర్స్ వస్తుంటారు, మనకు ఐడియా ఉంటుంది వాళ్ళు ఏ పేజెస్ కావాలి అంటే. లేదు స్కూల్స్ కాలేజెస్ వీళ్ళు ఉంటారు, వాళ్ళకి రెగ్యులర్ గా ఏం అవసరం అవుతాయో మనకు ముందే తెలిసి ఉంటుంది, మనం వర్క్ చేసి ఉంటే మనకు ఐడియా ఉంటుంది. అవన్నీ ప్రీసెట్ లో మనం చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ టైం రాగానే ఇంకా మనము అవసరం లేదు, అందులోంచి ఓపెన్ చేసి తీసేసుకుని స్టార్ట్ చేసుకుంటే ఇవన్నీ మళ్ళీ సెట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటివి ఇక్కడ ప్రీసెట్ మోడల్స్ ఉంటాయి, కొన్ని మనం తీసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. సో అలా ఇవి హెల్ప్ అవుతాయి. సో నేను ప్రస్తుతానికి కస్టమర్ని పెట్టి ఇందులో పేపర్ సైజ్ వచ్చేసి ఇక్కడ రకరకాల పేపర్ సైజెస్ ఉన్నాయి, ఇందులో మీకు ఏం కావాలో తీసుకుంటాం. మళ్ళీ ఇందులో కస్టమ్ పెట్టేసుకొని మనకు ఇక్కడ ఇంచెసా, మిల్లీమీటర్సా, సెంటీమీటర్సా అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. అవి కాకుండా ఇంకా రకరకాల యూనిట్స్ ఉన్నాయి, మేజర్ యూనిట్స్. కొందరు ఏం చేస్తారు, ఇక్కడ మనకు ఇవి ఉంటాయి కొన్ని ఎక్కువగా మనకు సౌత్ లో, ఇట్లా మన తమిళనాడు ఇటు పైన ఏం చేస్తారంటే చెద్దర్స్ మనము డిజైన్ చేస్తుంటారు. బ్లాంకెట్స్, చెద్దర్స్ ఇట్లాంటివి కూడా డిజైన్స్ తోనే ఉంటాయి. మన బెడ్ మీద బ్లాంకెట్స్ ఇట్లాంటివి కూడా అవి కూడా డిజైన్స్ చేస్తారు.
వాటిని తీసుకోవడానికి ఏం చేస్తారంటే ఫీట్స్ లో పెట్టుకుంటారు. ఫీట్ లో పెట్టుకుని లేదు, కొందరు ఏం చేస్తారంటే సెంటీమీటర్స్, ఇన్ని సెంటీమీటర్స్ అని ఉంటది. ఆ, ఒకవేళ ఏంటంటే కొన్ని మనకు తీసుకునేది కొంచెం ఎక్కువగా అటు ఇటు కావాలన్నప్పుడు సెంటీమీటర్స్ లో కూడా పెట్టుకొని తీసేసుకోవచ్చు. సో ఇట్లాంటివి మీరు ఫీట్స్ లో ఫీట్స్ వాడుకోవచ్చు, ఇంచెస్ వాడుకోవచ్చు. ఓకే, తర్వాత సెంటీమీటర్స్ వాడుకోవచ్చు. ఎంఎం ఏంటంటే ఎంఎం ఎప్పుడు వాడుకుంటాం అంటే చిన్న పేపర్స్ ఉంటాయి, ప్రోడక్ట్ ప్యాకింగ్స్, అవి చిన్న చిన్నవి కూడా మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఫోల్డింగ్స్ ఇవన్నీ, అట్లాంటి వాటన్నింటి మెజర్మెంట్స్ ఎంఎం లో పెట్టు, ప్యాకింగ్ డిజైన్స్ ఇట్లాంటివి ఉంటాయి, అలాంటి వాటి కూడా. సో కాబట్టి మీరు అవన్నీ ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటాం. ప్రస్తుతానికి నేను ఎంఎం పెట్టుకొని ఒక బిజినెస్ కార్డ్ సైజ్ తీసుకుంటున్నాను, 90x51 mm పెట్టుకుంటున్నాను. ఇందులో సిఎంవైకే తీసుకోవాలా, ఆర్జీబీ తీసుకోవాలా అంటే మీరు చేసే డిజైన్ ప్రింటింగ్ వాడుతున్నారు అంటే ఏ ప్రింటింగ్ అయినా అవ్వచ్చు. ప్రింటింగ్ వాడుతున్నారంటే సిఎంవైకే అని పెట్టుకోండి. లేదు నేను ప్రింటింగ్ ఏం వాడట్లేదు, స్క్రీన్ ప్రజెంటేషన్స్ వాడుకుంటున్నాను, అది ఏ స్క్రీన్ ప్రజెంటేషన్ అయినా అవ్వచ్చు, ఆర్జీబీలో పెట్టేసాను. ఎన్ని పేజెస్ కావాలి, సో ఇక్కడ పేజెస్ అనేది మనం తీసుకోవాలి, ఎన్ని పేజెస్ కావాలని తీసేసుకుంటాం. సో తర్వాత మనం డైరెక్ట్ గా ఓకే ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు కావాల్సిన వర్క్ ఏరియా అనేది ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకు కాకతీయ అనే నేమ్ తోటి ఇక్కడ ఒక వర్క్ ఏరియా అనేది క్రియేట్ అయింది. వర్క్ ఏరియా వచ్చేసి మనకి ఎంత క్రియేట్ అయింది చూడండి, 90x51 అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో విడ్త్ ఏమో 90 mm, హైట్ ఏమో 51 mm ఉంది. సో ఇది ల్యాండ్స్కేప్ మోడల్ ఉంది, ఎంఎం లో మేజర్ యూనిట్స్. సో ఇది వర్క్ ఏరియాను మనం సింపుల్ గా క్రియేట్ చేసుకోవడం. ఓకే, అయితే ఇక్కడ నేను టూల్స్ ని యూస్ చేసుకుంటూ ఇందులో ఏదైనా మనము బిజినెస్ కార్డ్ లాంటిది ఎలా చేయాలి, సింపుల్ గా. ఎక్కువగా మనకు బిజినెస్ కార్డ్స్ ఇవి వస్తుంటాయి, ఈ లోకల్ మార్కెట్ లో బిజినెస్ కార్డ్స్ ఎక్కువ, ఐడెంటిటీ కార్డ్స్ ఇట్లాంటివి వస్తుంటాయి, ఎలా తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ గా డాక్యుమెంట్ చేసాము, బాగానే ఉంది. మనం ఏవో 90x51 పెట్టాము, కానీ కస్టమర్ వచ్చేసి 90x51 కాదు, మేబీ అది 95x51 అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మార్చాల్సి వస్తుంది, చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు మనం ఏం లేదు, దీని వర్క్ చేసింటాం ఆల్రెడీ, మనం వర్క్ చేసింటాము, అంతా అయిపోయి ఉంటుంది కూడా. అప్పుడు వచ్చి చెప్పాడు చేంజెస్ చేయండి, అప్పుడు ఈజీగా మనం ఏం లేదు, ఇంకా ఏం డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ గా లేఅవుట్కి వెళ్ళేసి డాక్యుమెంట్ సెటప్, ఇక్కడ మీకు లేఅవుట్కి వెళ్తే ఎక్కడ ఉంది, ఇక్కడ డాక్యుమెంట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి. ఓకే, లేఅవుట్ లో మనకు ఈ డాక్యుమెంట్ ఆప్షన్ అని చెప్పేసి తీసుకోవచ్చు, లేదా ఈ పేజ్ సైజ్ అని చెప్పేసి కూడా. సో ఇక్కడ డాక్యుమెంట్ ఆప్షన్ తీసుకుంటున్నాను నేను. డాక్యుమెంట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, డాక్యుమెంట్ ఆప్షన్ లో, ఈ డాక్యుమెంట్ ఆప్షన్ లో మనకు కావాల్సింది పేజ్ సైజ్. పేజ్ సైజ్ తీసుకుంటే ఆ పర్టికులర్ గా మన దాని యొక్క విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, ఇదంతా మీకు రావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి నేను పేజ్ సైజ్ అని తీసుకుంటున్నాను. సో కస్టమర్ చెప్పినట్లు ఇక్కడ మనకు నేనైతే 90 పెట్టుకున్నాను, 51 పెట్టుకున్నాను. కస్టమర్ ఇక్కడ వచ్చేసి 95 అడిగాడు, సో 95 పెట్టేయచ్చు, ఇక్కడ నుంచి 95 చేంజ్ చేసేసుకో. సరే, కానీ ఓకే ఇదంతా పెట్టుకున్నాం, బాగానే ఉంది, పేపర్ సైజ్ చేంజ్ చేసుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ ఇక్కడ మనం మెయిన్ గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని సెట్ చేసుకునేవి ఉంటాయి. ఇక్కడ ఇక్కడ మీరు ఏదైతే పేజ్ సైజ్ తీసుకున్నారో పేజ్ సైజ్ సెట్ చేసుకున్నారు, ఇక్కడ గైడ్ లైన్స్కి వెళ్ళండి. అంటే డైరెక్ట్ గా పేజ్ తీసుకొని మీరు ఇమీడియట్ గా వర్క్ అక్కడే స్టార్ట్ చేయకూడదు, దానికి కొన్ని గైడ్ లైన్స్, కొంత కటింగ్ లో కొందరు కటింగ్స్ చేస్తారు, ఆ కటింగ్స్ కూడా మనకు స్పేస్ వదిలేసేసి డిజైన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా మనము 90 mm x51 పెట్టేసి ఎగ్జాక్ట్ గా స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ చేయకుండా కొంత స్పేస్ వదలండి. దానికి ఇక్కడ ఏం సెట్టింగ్ ఉంటుందంటే ఇక్కడ ప్రీసెట్స్ అని చెప్పేసి మనకు ఇక్కడికి వెళ్తే ఇక్కడ కొరల్ ప్రీసెట్స్ అనేది, అలా కాకుండా నేను యూజర్ డిఫైన్డ్ ప్రీసెట్స్ అని చెప్పేసి తీసుకుంటాను. ఇక్కడ తీసుకుంటే
ఇందులో మీకు మార్జిన్స్ అని చెప్పేసి ఉన్నాయి. టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. మనకు ఆల్రెడీ 90 mm, 51 mm అన్ని సైడ్స్ ఒక 3 mm కానీ 5 mm కానీ నిన్న మనం ఇక్కడ వచ్చేసి ఎంత లేకపోయినా 2.5 ఇచ్చాం. 2.5 తీసుకోండి. 2.5 mm 2.5 mm పెట్టుకున్నాను. సో ఇలా 2.5 mm పెట్టుకొని డైరెక్ట్ గా మీరు కావాలంటే ఒకసారి ఇక్కడ చెక్ చేయొచ్చు. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. అది ఆటోమేటిక్ వస్తుంది. దాని లోపల మనం వర్క్ చేస్తాం. బయట కటింగ్కి వెళ్ళిపోతుంది, లోపల వర్క్ స్టార్ట్ చేస్తాం. సో ఇవి తీసుకొని మనము ఓకే చేసుకుంటే చాలు. కరెక్ట్. ఇట్లా మీరు ఏ డిజైన్ చేసుకున్నా ఫస్ట్ ఈ మార్జిన్ సెట్ చేసుకోండి. కొంత మార్జిన్ వదిలేసేసి వర్క్ స్టార్ట్ చేయండి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఆ మార్జిన్ వదిలితే ఆ డిజైన్ చేసేటప్పుడు మనకు కటింగ్ లో ఏమైనా మిస్ అవ్వకుండా ఇట్లాంటి వాటన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. అది పెద్దదైతే కొంచెం పెద్దగా ఇవ్వండి. ఇప్పుడు హోర్డింగ్ ఉంది, హోర్డింగ్ ఫీట్స్ లో తయారు చేస్తాం. హోర్డింగ్ ఫీట్స్ తయారు చేస్తాం కాబట్టి మనం ఇచ్చేటప్పుడు కూడా ఫీట్ లోనే ఆ స్పేస్ ఇవ్వండి. 2.5 feet. ఓకే. ఇప్పుడు 1 feet డైరెక్ట్ 1 feet ఉందనుకో, 1 feet ఇవ్వకుండా అందులో 0.25 feet ఇస్తే 1 feet లో కొంత ఒక మనకు వస్తుంది. సో అలాగా మనకి ఏంటంటే ఇలా 3 inches వదిలిపెట్టినట్టు అనుకోండి. సో ఇలా మీరు ఈ మెజర్మెంట్స్ అనే ఇవన్నీ ప్రాపర్ గా సెట్ చేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు మూటూల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఈ బిజినెస్ కార్డుకు వెనకాల ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. బిజినెస్ కార్డ్ సైజ్ మన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా పేజ్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకూడదు. ఉంటుంది, ఆప్షన్ పెట్టుకోవచ్చు, బట్ పేజ్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ F6 ప్రెస్ చేస్తే మీకు రెక్టాంగిల్ బాక్స్ సెలెక్ట్ అవుతుంది. రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఏదో ఒక సైజ్ లో తీసుకోండి. క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మీకు డ్రా చేసిన తర్వాత ఇక్కడ మీరు టూల్స్కి రండి. మీరు ఇక్కడ టూల్స్కి వస్తే మనకు మెయిన్గా ఇక్కడ 3 టూల్ను ప్రాపర్గా వాడుకోవడం తెలవాలి. ఇవన్నీ డ్రాయింగ్ టూల్స్. ఇక్కడ వరకు ఆబ్జెక్ట్స్ అన్నమాట. రెక్టాంగిల్ ఉంది, ఎలిప్టికల్ టూల్ ఉంది, పాలిగాన్ టూల్ ఉంది, ఇవన్నీ టూల్స్. ఓకే. సో ఇక్కడ మీకు ఇక్కడ లైన్స్ ఉంటాయి, ఈ ప్లేస్ లో లైన్ ఉంటుంది, ఇవి కూడా డ్రాయింగ్ కిందకి వస్తాయి. ఇక్కడ లైన్ టూల్స్ ఉంటాయి, ఆ లైన్స్ కొంచెం డిఫరెంట్ గా తీసుకోవడం ఉంటుంది. ఎనీహౌ మనం ఇక్కడ రెక్టాంగిల్ తీసుకున్నాము, అయితే దీన్ని ఈ సైజుకి సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడికి వచ్చేయండి. ఎంత ఉంది ఇక్కడ మనకు? మనకు కావాల్సింది ఎంత యాక్చువల్గా 90 mm ఇంటూ 51. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 90 ఇంటూ 51. ఇది మన ఆబ్జెక్ట్. ఓకే, రైట్. ఇందులో మీరు ఏదో ఒక కలర్ ఫిల్ చేయండి. నాకు ఈ కలర్ కానీ సంథింగ్ ఒక కలర్ తీసుకో, బ్యాక్ సైడ్ లో ఈ కలర్ లో పెట్టుకోవాలి. సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఆప్షన్ బార్ లో దానికి ఆ రెక్టాంగిల్ బాక్స్ సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ వచ్చాయి. ఇక్కడ ప్రాపర్టీ బార్ అని కూడా అంటారు, దీన్ని చెప్పాను. అది ఎక్స్ యాక్సిస్ లో ఎక్కడ ఉంది, వై యాక్సిస్ లో ఎక్కడ ఉంది, విడ్త్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉన్నది, ఓకే, అది పర్సంటేజ్ లో మనకు ఎంత ఉంది, రొటేషన్ ఎంత ఉన్నది, ఇవి ట్రాన్స్ఫార్మ్, ఫ్లిప్ హారిజంటల్, ఫ్లిప్ వర్టికల్, కార్నర్స్ స్మూత్ కార్నర్సా, ఇన్సైడ్ లైక్ కార్నరా, ఈ ఫ్లాట్ కార్నరా, ఇలాంటి అవి ఎంత ఎంఎం ఉన్నాయి, ఇలా ప్రతి ప్రాపర్టీ ఇక్కడ ఉంటుంది. ఇంకా మీకు ఇక్కడ చూస్తే దానికి ఉండే అవుట్లైన్ డెప్త్నెస్ ఎంత ఉంది, దాని విడ్త్ ఎంత ఉన్నది, అది ఏ మోడల్ అవుట్లైన్ ఉంది, ఇట్లా అన్ని ప్రాపర్టీస్ మీకు కనిపిస్తాయి. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే దీనికి అవుట్లైన్ నాకు అవసరం లేదు, తీసేస్తున్నా. సో సింపుల్ గా మీరు అవుట్లైన్ ఎలా తీసేస్తారు, ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఇందులో 0 నన్ పెట్టేస్తాను.
సో ఇక్కడ నేను నన్ తీసుకున్నాను. కానీ ఇది నన్ తీసుకున్నాను బాగానే ఉంది. సో ఇక్కడ మీరు మూటూల్ తీసుకున్న తర్వాత లేదా పిక్ టూల్ అంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఆబ్జెక్ట్కి ఏమవుతాయంటే జనరల్గా ప్రతి ఆబ్జెక్ట్కు 2 థింగ్స్ ఉంటాయి. అవుట్లైన్ కలర్ ఉంటుంది, ఫిల్ కలర్ ఉంటుంది. అవుట్లైన్ కలర్ ఉంటుంది, ఫిల్ కలర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అవుట్లైన్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి ఆల్రెడీ మీకు. అది ఎంత డెప్త్ ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ దాని యొక్క స్టైల్ ఎలా ఉండాలి, అవుట్లైన్ యొక్క స్టైల్. మోర్కి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. వాటి మధ్య డిస్టెన్స్ కూడా పెంచుకోవచ్చు. మీకు ఇక్కడ ఉన్న ఈ డిస్టెన్స్ ను పెంచవచ్చు. ఓకే, దాన్ని మనము రీప్లేస్ చేయడం ఇట్లా చేస్తే డిస్టెన్స్ కూడా పెంచుకోవచ్చు. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ పెట్టుకోవచ్చు, అవసరం లేదంటే. అయితే ఇక్కడ మీకు కలర్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు లెఫ్ట్ క్లిక్, ఇదే మూవ్ టూల్ తో వర్క్ చేస్తూ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇన్సైడ్ లో కలర్ ఫిల్ అవుతుంది. కానీ అవుట్లైన్ కలర్ ఫిల్ అవ్వట్లేదు. చూడండి, క్లిక్ చేస్తుంటే అవుట్లైన్ కలర్ రావట్లేదు. అవుట్లైన్ కూడా కలర్ కావాలి కదా, రావట్లేదు. ఈవెన్ దో మేబీ ఇక్కడ క్లిక్ చేయండి, ఇన్సైడ్ లోనే ఫిల్ అవుతుంది, కానీ అవుట్లైన్ కలర్ రావాలి. అయితే అవుట్లైన్ కలర్ రావాలి అంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే రైట్ క్లిక్ చేయాలి, కలర్ మీద రైట్ క్లిక్ చేయాలి, చేసి సెట్ అవుట్లైన్ కలర్ అని చెప్పేసి ఇక్కడ ఉంచు. ఈ ఆప్షన్ అనేది మనం యూజ్ చేయాలి. ఈ సెట్ అవుట్లైన్ కలర్ అనేది మనం తీసుకుంటే ఆటోమేటిక్ గా అవుట్లైన్ కలర్ సెట్ అవుతుంది. ఓల్డ్ వర్షన్ లో డైరెక్ట్ గా మీరు రైట్ క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది, పాపప్ అవుతుంది. లెఫ్ట్ క్లిక్ చేస్తే ఫిల్ కలర్ వస్తుంది, రైట్ క్లిక్ చేస్తే అవుట్లైన్ కలర్ వచ్చేస్తుంది. ఇంకా మీకు ఇందులోనే ఈ కలర్స్ లోనే షేడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు క్లిక్ చేసి హోల్డ్ చేయండి, క్లిక్ చేసి హోల్డ్ చేస్తే ఇలా మీకు షేడ్స్ వస్తాయి. ఆ పర్టికులర్ కలర్ లోనే లైట్ గా తీసుకోవడము లేదా కొంచెం డార్క్ గా తీసుకోవడము ఇలాంటివన్నీ చేయొచ్చు ఇక్కడ మనకు. సో ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నాను. దీస్ ఆర్ ద కలర్స్. రైట్ క్లిక్ చేసి ఈ అవుట్లైన్ తీసుకుంటే మనకు అవుట్లైన్ కలర్ అనేది వస్తుంది. ప్రస్తుతానికి నాకు అవుట్లైన్ అవసరం లేదు. ఇక్కడ కూడా మీకు స్టేటస్ బార్ మీద కూడా ఉంటాయి. ఇక్కడ స్టేటస్ బార్ ఫిల్ కలరు, అవుట్లైన్ కలర్ ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఈ పర్టికులర్ కలర్ మీద మీరు డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫిల్లింగ్ డైలాగ్ బాక్స్ అనేది రావడం, ఎడిట్ ఫిల్. ఆ ప్యాలెట్ లో ఏదైతే మనకు ఉందో అవన్నీ ఇక్కడ ఉంటాయి. మనకు నచ్చిన కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. లేదు మన దగ్గర కలర్ కోడ్ ఉంటే ఇక్కడ కోడ్ ని యాడ్ చేసేసుకుంటాము సేమ్ కలర్ వచ్చేలాగా. లేదు కలర్ వేరే దగ్గర ఉందంటే దీని ద్వారా పిక్ చేసుకుంటాము. వీటి ద్వారా ఇంకా వేరే కలర్స్, గ్రేడియంట్ కలరు, ప్యాటర్న్ కలరు, పోస్ట్ స్క్రిప్ట్ కలరు, ఇలా రకరకాల కలర్ షేడ్స్ అనేవి ఉంటాయి. సో వాటిని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, 1 minute. రైట్. సో ఇక్కడ మీకు డిఫరెంట్ కలర్ షేడ్స్ అప్లై చేయొచ్చు, పోస్ట్ కలర్స్. సో ఇవి ఓకే. సేమ్ అలానే ఇక్కడ మీరు ఈ ప్లేస్ లో కూడా డబుల్ క్లిక్ చేస్తే అవుట్లైన్ ప్యానల్స్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ నన్ తీసుకుంటే ఆటోమేటిక్ గా కలర్ వెళ్ళిపోతుంది. సో స్కేల్, ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మెయిన్ గా ఈ 2 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. బిహైండ్ ఫిల్ వెనకాలకి వెళ్ళిపోవాలి. స్కేల్ విత్ ఆబ్జెక్ట్స్, సైజ్ పెంచితే అవుట్లైన్ కూడా దానికి రిలవెంట్ గా సైజ్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి అని దాని ఉద్దేశం. ఓకే, సో వాటిని ఎనేబుల్ చేసుకోవచ్చు మనము. సో అలా ఇవి హెల్ప్ అవుతాయి. 1 minute. ఇది ఓకే చేశాను, కలర్ అక్కడ నుంచి తీసేస్తాను. ఇక్కడ కూడా మనకు కావాల్సిన కలర్ ను అప్లై చేసుకోవచ్చు. కార్నర్స్ ఎలా ఉండాలి, ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు. కార్నర్స్ స్మూత్ గా ఉండాలా, షార్ప్ గా ఉండాలా, ఇలా ఫ్లాట్ గా ఉండాలా,
లైన్ క్యాప్ రౌండెడ్ గా ఉండాలా, ఎలా ఉండాలి లైన్ క్యాప్ అనేది. ఓకే, సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. ఒకవేళ లైన్ తీసుకుంటే వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ యారోస్ ఉంటాయి, బిగినింగ్ ఎలా ఉండాలి ఎండింగ్ ఎలా ఉండాలి అనేది కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ లైన్ కి సంబంధించిన ప్రాపర్టీస్. సో ఇలా మీకు ఒక కలర్ ను మీరు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ కు ఫిల్ కలర్, అవుట్లైన్ కలర్, ఆ రెండింటికి సంబంధించిన ఆప్షన్స్ మీకు ఇక్కడ ఉన్నాయి. మూటులు తీసుకొని దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, అక్కడ చూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నేను చేస్తున్నానంటే నేను సెంటర్ పేజ్కి ఎగ్జాక్ట్ గా అలైన్ చేసుకుంటాను. సెంటర్ డైరెక్ట్ గా పి అని ప్రెస్ చేస్తే పేజీకి సెంటర్ అలైన్ అయిపోతుంది. చిన్నగా ఉంటే పేజ్ సెంటర్ లో వచ్చి అలైన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా పేపర్ సైజ్ లో ఉంది కాబట్టి అక్కడ ఫిట్ అయిపోయింది. సో ఇలా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే నేను ఇక్కడ మూటులు తీసుకొని దీని సైజ్ తగ్గించుకోవచ్చు. మీరు ఇక్కడ కార్నర్స్కి వెళ్తే, సో చూడండి నేను ఇక్కడ కార్నర్కి వెళ్ళి సైజ్ తగ్గిస్తాను. ఆల్ డైరెక్షన్ లో మనకు సైజ్ అనేది తగ్గుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి విడ్త్, హైట్ తగ్గిస్తున్నాను, ఓన్లీ విడ్త్ తగ్గిస్తున్నాను. కార్నర్కి వెళ్తే ఏమవుతుందంటే 2 ఎట్ ఎ టైం మనకు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కావడం జరుగుతుంది అనమాట. అలా. సో ఎంత మనకు ఇక్కడ ఎంత ఉంది ఈ ప్లేస్ లో 90x51 కావాలి మనకు. సో ఇక్కడ 90x51 తీసుకొని ఎంటర్ చేస్తున్నాం, పీ ప్రెస్ చేస్తున్నాం. ఓకే, సెంటర్కి వచ్చింది. అయితే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మూవ్ టూల్ ద్వారా దీని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కు మూవ్ చేయడమే కాకుండా సైజును పెంచడం తగ్గించడమే కాకుండా ఈ మిడిల్లో మీరు క్లిక్ చేస్తే, ఈ మిడిల్ పాయింట్ మీద క్లిక్ చేస్తే చూడండి రొటేషన్స్ వచ్చాయి, స్క్యూనెస్ వచ్చింది. కొంచెం ఇలా స్లాంట్గా పెట్టండి. ఓకే, మళ్ళీ దీన్ని ఇలా తీసుకోండి, లేదు ఇలా చేయండి. మీరు దీన్ని ఒక పని చేయండి, కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్ చేయండి. చేసి దీన్ని కొంచెం ఇలా జరపండి, కొంచెం కలర్ లైట్ చేయండి లేదా డార్క్ చేయండి. ఒక బుక్ ఫ్లిప్పింగ్ టైప్ లో మనకు వస్తుంది. దీని మిడిల్లో మీరు క్లిక్ చేసేసుకో, మళ్ళీ క్లిక్ చేసి కొంచెం తగ్గించండి. క్లియర్గా అది ఇలా మనం తీసినట్లు కనిపిస్తుంది, ఓపెన్ చేసినట్లు. సో ఇట్లాగా మీరు ఈ మూవ్ టూల్ ద్వారానే చేస్తున్నాం. చూడండి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మనము మూవ్ టూల్ ద్వారానే చేస్తాం. రొటేషన్ మిడిల్ ఇక్కడ ఎక్కడో చోట క్లిక్ చేయండి, క్లిక్ చేసేసి మళ్ళీ ఇంకో సెకండ్ టైం క్లిక్ చేస్తే ఇవి ఎనేబుల్ అవుతాయి. ఇలా రొటేషన్ చేయొచ్చు, రొటేషన్ కూడా చేయొచ్చు. ఆ రొటేషన్ ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది, దీన్ని 0 పెట్టండి. లేదు మనకు ఇక్కడ ఒక 45 degrees రొటేషన్ కావాలి. ఓకే, ఈ ప్లేస్ లో ఒక 45 degrees రొటేషన్ తీసుకోండి, -45 తీసుకోండి, ఇటు రన్ అవుతుంది. సో ఇలా మీరు జనరల్ గా మూవ్ టూల్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది తర్వాత ఇక్కడ ప్రీ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంది. ఇది కూడా మీకు యాక్చువల్గా ప్రీ ట్రాన్స్ఫార్మ్ అనేది కూడా ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ సెలెక్షన్ లో ఉందనుకోండి, ఇలా యూస్ చేశారు చూడండి, ఆటోమేటిక్ దాని స్కేలింగ్ తగ్గించడము, ఓకే, పెంచుకోవడం కావచ్చు, తగ్గించడం పెంచడం, అంటే మన హ్యాండ్ మూమెంట్ తోటి ఫ్రీగా మాన్యువల్ గా దాని సైజ్ ని పెద్దగా చేయడం, చిన్నగా చేయడం, ఇట్లాంటిదంతా చేయొచ్చు. ఫోటోషాప్ లో మనకు ట్రాన్స్ఫార్మ్ టూల్ ఎలా పనిచేస్తుందో అలా. సో ఇలా మీకు ఈ సెలెక్షన్ టూల్లో పిక్ టూలు, ఫ్రీ ఫామ్ సెలెక్షన్, ఫ్రీ ఫ్రీ హ్యాండ్ పిక్ అని ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ పిక్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్గా ఇది మీకు ఫ్రీ హ్యాండ్ పిక్ అనేది ఇలా హెల్ప్ అవుతుంది. నేను దీన్ని తీసేస్తున్నాను. కొన్ని చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, తర్వాత ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా నేను నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ను డ్రా చేశాను. రైట్, అయితే ఇందులో ఫ్రీ హ్యాండ్ పిక్ అంటే ఏంటిదంటే ఇందులో మనకి ఏమి కావాలో వాటిని పిక్ చేసుకుంటాను. దీన్ని ఫ్రీ హ్యాండ్ పిక్ తీసుకొని ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇలా ఇవి మాత్రమే కావాలి నాకు. అది కవర్ అవ్వాలి, ఏది కవర్ అయితే అవి మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు.
అంటే మనకు ఈ ఫ్రీ హ్యాండ్ పిక్ ద్వారా ఆ సెలక్షన్ ఆ సెలక్షన్ లోపల ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వస్తాయి. 4 ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఇది ఇది పూర్తిగా సెలెక్ట్ అవ్వలేదు, అందుకు అది రాదు. సో ఇలా మీకు ఏమవుతుందంటే ఫ్రీ హ్యాండ్ పిక్ అనేది ఉంటుంది. సో మీరు లేదు ఇలా క్లిక్ పట్టుకొని జనరల్ గా మూటూల్ ద్వారా కూడా ఇప్పుడు ఇలా పిక్ టూల్ తీసుకొని ఇట్లా టోటల్ ఇలా ట్రాక్ చేస్తే ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇట్లా మిడిల్ పాయింట్, ఈ పాయింట్ ఇక్కడ ఉంది చూడండి, ఎక్స్, అక్కడికి వెళ్ళి దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మధ్యలో క్లిక్ చేయకూడదు. మధ్యలో క్లిక్ చేస్తే మళ్ళీ డీసెలెక్ట్ అయిపోతుంది. మధ్యలో క్లిక్ చేస్తే కరెక్ట్ గా ఈ పాయింట్ మీదకి వెళ్తే 4 సైడ్స్ యారో వస్తుంది ఈ ప్లేస్ లో. ఇక్కడ ఎంటీ ఏరియాలో మీరు ప్లేస్ చేయకూడదు. ఐదర్ ఇట్లా ఆబ్జెక్ట్ మీద మీరు క్లిక్ చేయాలి. ఓకే, సో అది ఇప్పుడు మీరు ఇలా ఇక్కడికి వెళ్ళి మూవ్ చేయొచ్చు. ఐదర్ ఇక్కడికి వెళ్ళైనా కూడా మూవ్ చేసుకోవచ్చు. ఎంటీ ప్లేస్ లో క్లిక్ చేయదు. ఓకే, సో డీసెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సో అలా మీకు పిక్ టూల్ అంటే వీటన్నిటిని సెలెక్షన్ టూల్స్ అంటారు. పిక్ టూలు, ఫ్రీ హ్యాండ్ పిక్ అని, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని, ఇవన్నీ మనకు యాక్చువల్గా ఒక ఆబ్జెక్ట్ ను సెలెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సెలెక్ట్ చేయడంతో పాటు సైజు పెంచడము, తగ్గించడము, రొటేట్ చేసుకోవడము, స్క్యూనెస్ కన్వర్ట్ చేయడం, ఇలాంటివన్నీ మనకు యాక్చువల్గా ఈ పిక్ టూల్ లేదా ఈ టూల్స్ ద్వారా మనం చేస్తాం. ఓకే, రైట్. మరి ఇది ఈ టూల్ ఓకే ఫైన్. నేను బిజినెస్ కార్డ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను టెక్స్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నారు. ఓకే, సో సింపుల్గా నేను ఏం చేస్తున్నాను, ఒక కంపెనీ యొక్క నేమ్ రాస్తున్నాను. ఫర్ సపోజ్ ఇక్కడ నేను గ్లోబల్ టైఅప్ అని చెప్పేసి ఇలా రాస్తాను. మళ్ళీ మూటూలే తీసుకుంటున్నాను. మూటూలు తీసుకొని దీన్ని చూడండి, ఇక్కడ మిడిల్లో పట్టుకొని ఇక్కడికి మూవ్ చేసుకుంటున్నాను. సైజ్ తగ్గించాలంటే ఇటు కార్నర్ ఎక్కడికైనా వెళ్ళచ్చు. విడత్ అంటే ఓన్లీ ఎప్పుడైనా మీరు సైజును కార్నర్స్ నుంచే పెంచడం కానీ తగ్గించడం కానీ చేయండి, కరెక్ట్గా ఉంటుంది. బోల్డ్ లేదు, ఇక్కడికి వెళ్ళి కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏరియల్ బ్లాక్ తీసుకున్నాను. ఓకే, గ్లోబల్ టైఅప్ అని చెప్పేసి ఇలా తీసుకున్నా. ఇంకా తగ్గించుకుంటాను. సో ఇందులో గ్రీన్, ఇంకా వీలైతే డార్క్ గ్రీన్ తీసుకుంటాను. ఓకే, సో ఇలా మనం తీసుకున్నాం. దాని తర్వాత దానికి ఒక క్యాప్షన్ పెడుతున్నాను. సో ఇందులో క్రియేటివ్ అండ్ టెక్ పార్ట్నర్ అని చెప్పేసి ఇలా పెట్టాను. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ వచ్చేసి నేను రోబోటో కండెన్స్డ్ అని చెప్పేసి తీసుకొని ఇది చూడండి, కార్నర్కి వెళ్ళి ఇలా సైజ్ తగ్గించుకుంటున్నా. ఇక్కడ మిడిల్లోకి వెళ్ళేసి దీని ఇలా ఇంకా కొంచెం తగ్గిస్తున్నా, ఈ మాత్రం తగ్గించి. లేదు ఏం చేస్తారంటే గ్లోబల్, ఇప్పుడు ఇది ఉంది కదా, సైజ్ ఎంత ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 19 ఉంది అనుకుంది. ఓకే, దీనికి కూడా ఏం చేస్తారంటే 19 పెట్టేసేసి డివైడెడ్ బై 1.618 గోల్డెన్ రూల్ ఫాలో చేసి ఎంటర్ చేయండి. 11.73 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి మీకు చూడడానికి క్లియర్గా ఉంటాయి. నేను ఇప్పుడు కంట్రోల్ ఏ, ఈ లెటర్స్ మధ్య స్పేస్ ఇస్తున్నాను. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్. లెటర్స్ మధ్య స్పేస్ కావాలి నాకు. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, లెటర్స్ మధ్య గ్యాప్ వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ అంటే లెటర్స్ మధ్య స్పేస్ తగ్గుతుంది.
రైట్. సో ఇలా మీకు లెటర్స్ మధ్య స్పేస్ పెంచుకున్నాం. ఇలా పెట్టేసుకొని దీని కొంచెం మనకి ఏంటంటే సంథింగ్ ఇలాగా ఇలా వాడుకున్నాం. సో ఇది కంప్లీట్ గా ఇలా రెండింటిని చూడండి, ఇలా అవుట్ సైడ్ నుంచి ఇలా డ్రాగ్ చేశాను, రెండు సెలెక్ట్ అయ్యాయి. లేదు ఒక్కొక్కటి సెలెక్ట్ చేయాలంటే ఇలా మీరు ఇది సెలెక్ట్ చేశారు, షిఫ్ట్ యూస్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, టూ సెలెక్ట్ అయ్యాయి. రైట్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒక సింగిల్ ఆబ్జెక్ట్ లాగా మనం మెయింటైన్ చేయాలంటే గ్రూప్ చేసుకోవాలి. ఓకే, గ్రూప్. సో కంట్రోల్ జీ అంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ జీ ప్రెస్ చేస్తే గ్రూప్ సింగిల్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే దీన్ని ఒకేసారి మూవ్ చేయొచ్చు. అయితే దీన్ని ఎగ్జాక్ట్ గా పేజీకి సెంటర్ లో అలైన్ చేసుకోవాలి. పి అని ప్రెస్ చేస్తే సెంటర్ అయిపోతుంది. అది ఎక్కడైనా ఉండని పేజీకి సెంటర్ అయిపోతుంది. సో ఇలా మీరు దీని, ఇది ఫ్రంట్ సైడ్ కార్డ్ అను, ఫ్రంట్ కార్డ్. బ్యాక్ సైడ్ లో మనం ఏం చేయాలి, మన ఈ గ్లోబల్ టైఅప్ క్రియేటివ్ అండ్ టెక్ పార్ట్నర్ అని చెప్పేసి ఇచ్చాను. కావాలంటే ఇంకొక క్యాప్షన్ కూడా తీసుకుంటున్నాను. సో బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఫర్ బిజినెసెస్. దీని సైజు యాక్చువల్గా మనకి ఏంటంటే అది 2019 ఏమో ఉన్నది కదా, 19 తీసుకుంటున్నాను. ఇంకా తగ్గించుకుంటున్నాను. ఇంకా ఎలా తగ్గిస్తున్నానంటే యాక్చువల్గా డివైడెడ్ బై 1.618, అంటే క్యాప్షన్ కు దీనిలో ఈక్వల్ గా. ఒకవేళ ఇందులో కూడా మీకు తగ్గించుకోవాలనుకుంటే బై 1.618 ఇలా తీసుకో, బిల్డ్ సాఫ్ట్వేర్ ఫర్ బిజినెస్. అయితే దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను కొంచెం క్యాపిటల్ లెటర్స్ లో పెడుతున్నాను. టెక్స్ట్ మెనూకి వెళ్ళేసి చేంజ్ కేస్, అప్పర్ కేస్, ఆల్ క్యాపిటల్ లెటర్, అన్ని క్యాపిటల్ లెటర్ కన్వర్ట్ చేశాను. ఇది కొంచెం ఏం చేస్తున్నానంటే చూడండి, టెక్స్ట్ ను సెలెక్ట్ చేయడానికి జస్ట్ F8 ప్రెస్ చేసి కంట్రోల్ ఏ అంటే ఆ లైన్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీకి వెళ్ళేసి యూనిసెన్స్ బోల్డ్ తీసుకున్నాను, కొంచెం ఫాంట్ ఫ్యామిలీ మార్చుకున్నాను, లెటర్స్ మధ్య స్పేసెస్. రైట్. ప్రస్తుతానికి నేను మూటూల్ ద్వారానే ఇది అలైన్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే మీరు ఎగ్జాక్ట్ గా అలైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా లేదు, మనం ఏం చేద్దామంటే ఈ లెటర్స్ మధ్య గ్యాప్ను తగ్గించుకొని కంట్రోల్ ఏ, కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్, ఎందుకంటే దానికన్నా తక్కువ అయింది కాబట్టి తక్కువ పెట్టుకోవచ్చు. ఇలా తీసుకొని ఇంకా కొంచెం తగ్గించుకోవచ్చు. పర్ఫెక్ట్. సో ఇక్కడ కలర్ కాంబినేషన్ వచ్చేసేసి సేమ్ ఈ కలర్ అప్లై చేస్తాం, ఆ రెండు కలిపి ఒకే కలర్ లో ఉండేలాగా. అన్నిటిని సెలెక్ట్ చేసి మళ్ళీ కంట్రోల్ జీ, పీ ప్రెస్ చేస్తే పేజీకి సెంటర్ అవుతుంది. ఒకసారి మనం కస్టమర్ చూపిస్తాం. F4, F9 ఇక్కడ ఇది తీసేసేయండి, ఇది ఉంది కదా అడిషనల్ గా, దీంతో ఇలా వస్తుంది. F4, F9 ఇలా వస్తుంది. మీది ప్రింట్ చేస్తే ఇంత స్పేస్ వస్తుంది, మిడిల్లో కంటెంట్ ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ చేయాలంటే ఇక్కడ సెకండ్ పేజ్. బ్యాక్ సైడ్ లో ఏం చేస్తున్నా అంటే దీనికి ఆపోజిట్ పెడుతున్నాను, ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ వాడతాను. ఓకే, సో ఇక్కడికి రండి, దీన్ని కాపీ చేయండి, బ్యాక్గ్రౌండ్ జస్ట్ కాపీ.
పేస్ట్. ఈ ఆపోజిట్ కలర్ ఇక్కడే ఉంది చూడండి, ఇది నేను వాడుతున్నాను. ఇది ఆల్రెడీ వాడాం, దీన్ని వాడుతాం. ఇదేనా ఉంది, ఓకే, ఇది వాడుకోండి. ఎందుకంటే ఆ టెక్స్ట్ కలర్ అది వాడాం. దీనికి ఆపోజిట్లో ఇలా తీసుకోండి. ఇక్కడ అడ్రస్ తీసుకుంటున్నాను, ఆపోజిట్ థియేటర్. సైజ్ తగ్గించుకోండి. .5. మనం మంచి ఫాంట్ వాడితే ఆ ఫాంట్ తగ్గట్టు మనకు ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్, చేంజ్ కేస్, అప్పర్ కేస్, ఓకే. సో దీన్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ లైట్ కలర్ని ఆడుతున్నాం. చూడండి, నీట్గా మనకు కనపడుతుంది. సో ఆపోజిట్ కోనార్క్ థియేటర్, నియర్ దిల్సుఖ్ నగర్ మెట్రో, ఓకే. సో ఇక్కడ హరికృష్ణ బిల్డింగ్, ఓకే, హరికృష్ణ బిల్డింగ్. మళ్ళీ డిఎస్ఎన్ఆర్ అని రాయొచ్చు, డిఎస్ఎన్ఆర్ హైదరాబాద్ 060 అని పెడతాం. ఇది అడ్రస్. సేమ్ దీన్ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. Ctrl+D ఫర్ డూప్లికేట్. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని F8, Ctrl+A. సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదో ఇస్తున్నాం, ఒక 2 నెంబర్స్ అట్లా ఇచ్చుకున్నాం. దాని తర్వాత ఈమెయిల్ ఐడి, ఓకే, ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఈమెయిల్ .com, వెబ్సైట్ అడ్రస్, ఓకే. మీరు ఈ ప్లేస్లో సింబల్స్ పెట్టచ్చు, కాంటాక్ట్ సింబల్, లొకేషన్ సింబల్, ఈమెయిల్ సింబల్, వెబ్సైట్ సింబల్, ఓకే. www. సో ఇలా మీరు ఈ కంటెంట్ అంతా పెట్టుకోవచ్చు. దీనికి కావాలంటే కొంచెం బోల్డ్ పెట్టుకోండి, దీనికన్నా వీటికన్నా కొంచెం క్లియర్గా కనిపించింది. దట్ ఇస్. ఇప్పుడు ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న ఈ గ్లోబల్ టైఅప్ అనేది కాపీ చేసి Ctrl+C కాపీ, Ctrl+V ఫర్ పేస్ట్. దీని సైజ్ కొంచెం కార్నర్ నుంచి తగ్గించుకొని కావాలంటే దీన్ని ఇట్లా కొంచెం చిన్నగా పెట్టుకోవచ్చు. దీని Ctrl+U ఫర్ అండర్లైన్ అన్గ్రూప్. దీని ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకొని దీని ఆపోజిట్ కలర్ Ctrl+U, ఇక్కడ ఏదో కలర్ ఉంది కదా, ఆ కలర్. ఫైన్. సో ఇలా మీరు బిజినెస్ కార్డ్ అనేది సింపుల్ గా తయారు చేయాలి. ఇది బేసిక్ లో మనకు ఒక బిజినెస్ కార్డును ఎలా చేస్తాం. ఏం వాడుకున్నాం ఇక్కడ? మూవ్ టూల్స్ వాడుకున్నాం, టెక్స్ట్ టూల్ వాడుకున్నాను. టెక్స్ట్ సైజును, ఫాంట్ ఫ్యామిలీను, లెటర్స్ మధ్య స్పేస్ను, వాటిని అలైన్ చేసుకోవడం, పేజీకి సెంటర్లో అలైన్ చేసుకోవడము, మార్జిన్స్ ఇచ్చుకోవడము. సో ఇవన్నీ చూసాము. సో జస్ట్ ఇవి మాత్రమే చూసి ఇట్లాంటిది ఒకటి తయారు చేయండి. ఇప్పుడు నేను ఏమైతే సెట్టింగ్ చేస్తానో ఇవన్నీ మీరు చేసుకొని జస్ట్ ఇలాంటిది ఒకటి శాంపిల్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లనే ట్రై చేయండి. ఫర్దర్గా నెక్స్ట్ టూల్స్ గురించి రేపు నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకు షేప్ టూల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ వీటిని మోడిఫికేషన్ టూల్స్ అంటారు. వీటి గురించి చెప్తాను. జస్ట్ ఈ టూల్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి. టెక్స్ట్ టూల్ అబ్జర్వ్ చేస్తే ఇది చేయండి. ఈ మార్జిన్స్, ఈ గ్రిడ్స్ను సెట్ చేసుకోవడము, ఇది పేజీకి సెంటర్ లైన్ చేసుకోవడము, ఓకే. తర్వాత
కలర్ కాంబినేషన్స్ యూస్ చేయడము, సైజ్ను గోల్డెన్ రూల్ ఫాలో చేసి సైజును సెట్ చేయడం, లెటర్స్ మధ్య గ్యాప్ ఇవ్వడం, ఇలాంటివన్నీ మీరు ఒకసారి చెక్ చేయండి. నేను వీడియో కూడా షేర్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు వీటిని వర్కౌట్ చేయండి. ఓకేనా? రైట్.